ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎస్ని అంటే చీఫ్ సెక్రటరీని మార్చేటువంటి అవకాశం ఉంది. ఆయనపై త్వరలోనే ఈసీ వేటు అయిపోతుంది అనేటువంటి వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఈసీ వేటు వేసినట్లయితే ఇప్పుడున్నటువంటి సీఎస్ పైన నెక్స్ట్ ఎవరు సీఎస్ అవుతారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే. ఇప్పుడున్నటువంటి ఏపీ సీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో అందుకోసమని ఈసీ ఆయన మార్చేద్దామని చెప్పి ఆలోచిస్తోంది. ఫైల్ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది అనేటువంటిది మాట వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు సీఎస్గా ఏంటి? సో ఒకటేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆయన జవహర్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉండడంతో పాటు తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక తీసుకుంటే ఆయన మీద ఆరోపణలకు తగిన విధంగా ఆ సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. జవహర్ రెడ్డి ఎవరు? కడప జిల్లాకు సంబంధించినటువంటి పౌరుడు. ఆయన ఐఏఎస్, కడప జిల్లా, పైగా ముఖ్యమంత్రి కడప జిల్లా, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ కడప జిల్లా. అసలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ముఖ్యమంత్రి కానీ ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మొదటి నుంచి కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. సేమ్ సామాజిక వర్గం, సేమ్ జిల్లా వాళ్ళని అందరిని వేసుకొని కీలకమైనటువంటి పోస్టుల్లో నడిపిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో ఇన్ని ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే డెఫినెట్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టాలి. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. జవహర్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా తాజాగా వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే ఆయన మీద ఆల్రెడీ ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేశారు ఆయన మీద. ఎందుకు చేశారంటే పెన్షన్ల విషయంలో ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం కారణంగా 32 మంది వృద్ధులు చనిపోయారు అనేది ఆయన మీద ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు, కేవలం ఆయన కుట్రబడినాడు జగన్మోహన్ రెడ్డి మాటిని. ఆయన అలాగే ఆయనతో పాటు సర్ఫ్ సీఈఓగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి కుట్రబడి 33 మంది చనిపోవడానికి కారణమయ్యారు. అది తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగము. ఆ కుట్రలో వీళ్ళు భాగస్వాములు అయ్యారనేది ఆరోపణ వాళ్ళ మీద. సో ఈ ఆరోపణ ఆల్రెడీ ఢిల్లీకి చేరింది, ఎన్నికల కమిషన్కి కూడా వెళ్ళింది. ఇలాంటి క్రమంలో జవహర్ రెడ్డిని ఖచ్చితంగా మార్చాలి. ఆయన మార్చడం పక్కా. రేపా, ఎల్లుండా, లేకపోతే తర్వాత రోజు అంతే. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీని మార్చేటువంటి ఛాన్సెస్ అయితే 100కు 100% ఉన్నాయి. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని మారిస్తే ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటూ వెళ్తారు. అలా కాకుండా మామూలుగా అయితే మాత్రం ముఖ్యమంత్రికి ఉండేటువంటి కొన్ని విశిష్టమైనటువంటి అధికారాలతోటి ఆయనకి నచ్చినటువంటి వాళ్ళని నియమించుకుంటారు. ఇప్పుడు ఈ జవహర్ రెడ్డిని కూడా దాదాపు 12 మంది సీనియర్స్ని కాదని, ఈయనకంటే సీనియర్స్ ఉంటే ఈ జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఆయన సొంత మనిషి, సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం కాబట్టి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ ది నామ్స్ వెళ్తుంది. అంటే నామ్స్ ఏం చెప్తున్నాయి? సీనియారిటీ ప్రకారం ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళకి చీఫ్ సెక్రటరీగా అవకాశం ఇవ్వాలి అనేది నామ్స్ చెప్తున్నాయి. సో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? సీనియారిటీ ప్రకారం ముందు జాబితా, సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళ జాబితాని పంపిస్తుంది. ఒక 3 పేర్లు పంపిస్తుంది. 3 పేర్లు పంపిస్తే ఈ ముగ్గురులో ఒకళ్ళు చీఫ్ సెక్రటరీని చేస్తుంది. సీనియారిటీ ప్రకారం చూసి ఎవరు సీనియరు అనేది చూసి వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా చూస్తారు. వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా చూసి వాళ్ళ సీనియారిటీని కూడా చూసి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ పంపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ 3 పంపిస్తారు. ఆ 3 సాటిస్ఫై కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ఇంకొక 2వ 3వ పంపించమంటారు. మళ్ళీ పంపిస్తారు. ఒక 5 పంపిస్తారు. ఈ 5గురిలో ఎవరో ఒకరిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. సరే, ఈ సీనియారిటీ లిస్ట్కి వెళ్తే ఎవరెవరు ఉన్నారు సీనియర్స్ చూస్తే కనుక సీనియర్స్ లిస్టులో మనకి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. సేమ్ అదే సీనియారిటీ తోటి సిసోడియా ఉన్నారు. అలాగే పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, తర్వాత కరికాల బలవన్, ఇలా ప్రయారిటీ తీసుకుంటే ఒక 5 పేర్లు ఉన్నాయి. సో ఈ 5లో శ్రీలక్ష్మిని పక్కకు తప్పించవచ్చు. కారణం ఏంటంటే శ్రీలక్ష్మి మీద అనేకమైన కేసులు ఉన్నాయి. ప్లస్ తెలంగాణ క్యాడరు డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీలక్ష్మి. ప్లస్ జైల్ మేట్, జగన్మోహన్ రెడ్డికి జైల్ మేట్.
ఓబులాపురం గనులకు సంబంధించి ఆవిడ మార్గదర్శకాలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని చెప్పి అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి తర్వాత ఈ కేసుల్లో ఆవిడ ఉన్నారు, నిందితురాలు ఆవిడ ఆల్రెడీ జైలుకి పోయించారు. జగన్మోహన్ రెడ్డితో జైలుకి పోయించిన వాళ్ళల్లో ఈవిడ కూడా ఉన్నారు. సో అందుకే అధికారంలోకి రాగానే గిఫ్ట్గా తెలంగాణ నుంచి ఆమెను ఏపీకి మార్చేసి శ్రీలక్ష్మికి ఆల్రెడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అంటే అప్గ్రేడ్ చేసి ఆవిడ పదవిని అప్గ్రేడ్ చేసి ఉండాలంటే ఇలాంటి కేసులే ఉండకూడదు. ఓకే, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ సీఎస్గా? ఒకవేళ సీనియారిటీ ఉన్నటువంటి ఐఏఎస్లో సపోజ్ ఒక 200 మంది ఐఏఎస్లు ఉన్నారనుకోండి ఏపీలో, ఈ 200 మందిలో ఎవరు సీనియారిటీ ఉన్నారు? ఓకే, అంటే ఒక 20 years 20 years అలా ఎక్స్పీరియన్స్ జనరల్గా అంతే ఉంటుంది, 20-25 years ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 84 బ్యాచ్ నాకు తెలిసినంత వరకు ఎవరు సిసోడియా కానీ, తర్వాత ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ కానీ, పూనం మాలకొండయ్య కానీ, వీళ్ళందరూ కూడా. సో సీనియారిటీ ఎవరు, ఇప్పుడు ముందు ఎవరు జాయిన్ అయ్యారు, తర్వాత వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంది, వీళ్ళ ట్రాక్ రికార్డులో ఏమేమి ఉన్నాయి, మధ్యలో ఏమైనా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ఆరోపణలు ఉన్నాయా ఏమైనా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి క్లీన్ చిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తుంటారు. అయితే సీనియారిటీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంటారు. సీనియారిటీకి ఫస్ట్ ప్రాధాన్యత, ఒకవేళ సీనియారిటీలో ఫస్ట్ ప్రాధాన్యతలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి మీద ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే నెక్స్ట్ చూస్తారు. ఆ నెక్స్ట్ కూడా సీనియారిటీ ప్రకారమే చూస్తారు. సీనియారిటీలో కూడా నెక్స్ట్ కూడా చూస్తే అక్కడ కూడా బ్లాక్ స్పాట్ ఉంటే అప్పుడు థర్డ్ ప్రయారిటీకి వస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి ప్లేస్లో ఎవరు రావచ్చు? ఉన్నటువంటి 4-5 కూడా మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ 5 లిస్ట్ చెప్పాను. శ్రీలక్ష్మి అవుట్ ఆన్ ద లిస్ట్. శ్రీలక్ష్మి ఛాన్స్. మిగిలిన 9 ఎవరు ఉండొచ్చు? సో మిగిలిన వాళ్ళ నీరబ్ కుమార్ ప్రసాద్ ఒకటి వినిపిస్తుంది. ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని? సిసోడియాకి ఎక్కువ ఉన్నాయి. సిసోడియాకి ఎందుకు? సిసోడియాకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిసోడియాకి సీనియారిటీ ఎక్కువ ఉంది. ప్లస్ సిసోడియా ఆల్రెడీ ఒకసారి చీఫ్ సెక్రటరీగా లాస్ట్ ఎన్నికలప్పుడు 2019 ఎన్నికలప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆ ఎలక్షన్ టైంలో ఎవరిని పెట్టారంటే ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు చీఫ్ సెక్రటరీగా. 2019 ఎలక్షన్స్లో ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం అనివార్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి ప్రవీణ్ ప్రకాష్ నిబంధనలకి విరుద్ధంగా ఆయన సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సీఎంఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి జిఏడీలో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే చీఫ్ సెక్రటరీ నాకు తెలియకుండా నువ్వు ఎలా చేస్తావని చెప్పేసి ఈయన కొంచెం ఆయన మెమో ఇచ్చారు. మెమో ఇచ్చినప్పుడు ఈయనకి మెమో ఆయన కూడా ఇచ్చాడు. సో ఆ క్లాషెస్ ఏదో జరిగినాయి ఇంటర్నల్గా అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో క్లాషెస్ జరిగినాయి. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ వైపు నిలబడ్డాడు. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేశారు చీఫ్ సెక్రటరీగా. అప్పుడు టెంపరీ చీఫ్ సెక్రటరీగా ఈయన్ని వేశారు నీరబ్ కుమార్ ప్రసాద్ని. సో నీరబ్ కుమార్ ప్రసాద్ని వేశారు కాబట్టి నీరబ్ కుమార్ ప్రసాద్ను అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ తర్వాత ఏం చేశారు, ఆయన పనితీరు నచ్చక ఆయన కొంచెం బీహార్ క్యాడర్ అనుకుంటా, బీహార్ నేటివ్ అనుకుంటా, ఆయన కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. సో దాంతో ఏం చేశారు, నీరబ్ కుమార్ ప్రసాద్ నచ్చక ఇమీడియట్గా నీలం సాహ్నిని తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఈయన్ని పక్కకు పంపించాడు. ఈయన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్కో ఏదో వేశారు, పని కొంచెం నాన్ ఫోకల్ ప్లేస్కి వేసేసారు. సో దాంతో ఇప్పుడు సీనియారిటీ ప్రకారం అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ వస్తారు, ఆయనకి ఇవ్వాలి, లేదంటే సిసోడియాకి ఇవ్వాలి. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏపీసీఎస్ జవహర్ రెడ్డి ప్లేస్లో సిసోడియా పేరు వినిపిస్తుంది అంటున్నారు. మరి ఎవరు వస్తారో చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నోటిఫికేషన్స్ లోపే జరుగుతుందా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే నామినేషన్స్ వేయడానికి April 15 స్టార్టింగ్ డే అంటున్నారు. సో ఆ లోపే సిఎస్ మారచ్చా? ఆ తర్వాత ఎప్పుడైనా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. 2-3 daysలో మారే అవకాశం ఉంది సిఎస్. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.